ఆగండి ఆగండి, అందరికి తొందరే. ఈ రాయితో కొట్టి చచ్చిపోతుంది పాపం. పాపం కొట్టడానికి పువ్వైనా తేలేదు. అయ్యో చేతికంది కొమ్మైనా లేదు పాపం. ఈ పాపం నాకెందుకు, డైరెక్ట్ అటాకే. రాజీవలోచన నా రాజీవ. ఓహో నీకు చెవుడు కదా. రాజీవలోచన, నీతో రాజీ పడాలని నా యోచన. 3 ఘట్టాలు, 3 పాయింట్లు, 3 ముక్కలు అంతే. కుక్కలా? మా కుక్క ఇంకా పిల్లలు పెట్టలేదండి, పెట్టగానే ఇస్తాలండి. కుక్క వద్దు, పెట్టవద్దు, నువ్వే నాకు కావాలి. మొదటి ఘట్టం కట్టే, అంటే ఇలా ఇలా ఇలా. ఇందులో నువ్వు ఉన్నావన్నమాట, నేను ఇలా అంటున్నానమాట. ఏం నవ్వారా? అయితే మొదటి ఘట్టం ఓకే. ఇంకా రెండో ఘట్టం కొట్టే, అంటే అది. ఏమిటి ఆలోచిస్తున్నారు? మీరు కన్ను కొట్టండి. ఏమండి, అది మీ అంగీకారాన్ని తెలియపరుస్తుంది అన్నమాట. కొట్టండి. కొట్టరా? కొట్టండి. కొట్టడం అంటే ఈ కొట్టుడు కదండి, ఇది ఈ కొట్టుడు, ఈ కొట్టుడు. ఏమండి ఏమండి, ఏమిటి మూడో కట్టమా? బుక్కులు బుక్కులు. అరే, చెవిటిది కూడా చెయ్యెత్తితే నన్ను గుడ్డిది కూడా పెళ్లి చేసుకోదన్నమాట. ఇంకా అంటే నా జీవితంలో నన్ను లవ్ చేసే లవ్ స్త్రీయే లేదన్నమాట, నన్ను పెళ్ళాడే భార్య స్త్రీయే లేదన్నమాట. ఎక్కడికి అడగకూడదు. ఎక్కడికి? నేను మీ వదిన కలిసి గుడికి వెళ్తున్నామా? గుడికి. గుడికా? దేవుడు పేర్లే తెలివి నీకు. గుడికంటే నమ్మంటా? నిజం చెప్పలేదు గిల్లేస్తా. అదే నువ్వేంటా సరిగ్గా అవునా? నేను మీ వదిన కలిసి సరదాగా హోటల్లో కట్టిస్తున్న హాయిగా గడపాల్సిందే. హోటలేం కర్మ, నీకు మంచి ఇల్లు ఉండగాను. ఉండటానికి ఉంది ఇల్లు, కానీ ఏం లాభం? ఒక రాత్రి సరదాగా నోరు మాట్లాడుకోవడానికి వీల్లేదు. అందుకని ఉదయనేమో గుడిని చెప్పి నమ్మించి హోటల్లో రూమ్ బుక్ చేస్తా. అసలు ఏమిటా ఇది? ఏం చేయమంటావా? హోటల్లో కదంటే మీ వదిన వస్తుందా? అందుకని గుడి అర్చన అన్నాం అంతే. దండం పెట్టిస్తుంది, వెళ్తున్నాం. వెరీ గుడ్. రే, నా రోజు రోజు అరేంజ్ చేస్తాను. అందులో నువ్వు వదిన కూర్చుని జమ్ జమ్ వెళ్ళిపోవాలంతే. ఓకే. బయట వర్షం వచ్చేటట్టుంది. ఎలా ఉంది? ఇక్కడ ఉన్నారా? అక్కడ ఉన్నారా అండి అమ్మగారు? అలాగా. 1 2 3 4 5. బుజ్జోడి, అదేటమ్మగారు మీ పక్కలోనే ఉంటాను. ఏమిటో ఇంతమంది అయ్యేసరికి లెక్కే తెలియటం లేదు. ఊరికే అన్నారా 2 లేక 3 అని. నమస్కారం అండి. ఎవరు? కొత్త పంతులమ్మ గారా? రండి రండి, మీకు వస్తే చూస్తున్నా. ఒరే పవను, రాము, వెళ్ళి పాటలు నేర్చుకోండి. రండి బాబు రండి. సీత, నువ్వు ఈ పిల్లలందరినీ పైకి తీసుకెళ్ళి. టీచర్ రాగాలి ఏం చెప్పాలి? గుడ్ మార్నింగ్. క్షమించండి, నేను ఈ ప్రైవేట్ చెప్పలేదు. నమస్తే. అదేమిటండి, జీతం చాలదా? ఒక 4 రోజులు కంటిన్యూ చేయండి, తర్వాత ఆలోచిద్దాం. అది కాదండి, మీ వాడు అమ్మవాడు ధైర్యంగా చెప్పండి, పర్లేదు. కన్ను కొడుతున్నాడండి. ఏమిటి ఇలా కన్ను కొడుతున్నాడా? అడోయ్, వాడు ప్రేమిస్తున్నాడు, మీరు భయపడుతున్నారేమో. వాడు అప్పుడే అట్లాంటి పనులు చేయండి. అది కాదండి, ఇంట్లో పిల్లలే కన్ను కొడితే అంటే తండ్రి. అడోయ్, నేను అట్లాంటి వాడిని కాదండి, ఏకపత్ని వ్రతుణ్ణి. ఏదో నా కర్మ కొద్ది తల్లి పొరుగులు పిల్లలకు వచ్చాయి. కానీ ఏమండి, మీరు నా కోసమైనా సరే అదే సీట్లో కూర్చి అదే పాఠాలు ఒక 4 రోజులు కంటిన్యూ చేయండి. వెళ్ళిపోవాలి మరి. నా పొట్ట తండ్రితో భరిస్తాను. ఏమిటే ఏం ఎదుగుతున్నావు? అమ్మయ్య వచ్చేసారా? ఇక్కడ ఇక్కడ ఎక్కడ కళ్ళ చూడు ఉన్నది కూడా పోయింది. అవును, అప్పుడు అనగా వెళ్ళారు, ఇప్పుడు రావడం. ఇవాళ నేను పెళ్లి రోజండి. గుడికి వెళ్ళొద్దు. గుడ్డ గుడ్డ నోర్మై. ఎందుకని అంత చిరాకు? చేతికి 4 డబ్బులు రాగానే ఒకటే రొసలు పుసబుసలు. ఎత్తుతోంది ఎత్తుతోంది. ఎందుకంటే అలా కోపడుతున్నారు? ఇప్పుడు నేనే తప్పు చేశానని. ఇంకా ఏం చెయ్యాలి? ప్రతి సంవత్సరం పెళ్లి రోజు అన్నాం, ఆ సంతాన గోపాల స్వామి గుడికి వెళ్ళడం, అక్కడ ఏం మొక్కుకు నేడుస్తున్నామో ఏమిటో ప్రతి సంవత్సరం కలవతలే చూస్తున్నాను. ఒక్క విధమైన సరిగ్గా ఉంటాడంటే మగ పీనుగులేమోను ఇలా ఇలా కన్ను కొట్టడాలు, ఆడపిల్లలేమో ఇలా ఇలా కళ్ళాపడాలు.
అన్నావా నా పొట్టు. అవును, నాకు తెలియక అడుగుతాను. తప్పంతా నాదైనట్టు మాట్లాడతారే. కనపంట ఆడపిల్లలకంతా కన్ను కొట్టి చెంపలు ఇస్త్రీ చేయించుకొచ్చింది ఎవరో. ఆ పోలికే వచ్చింది మీ సంతానానికి కూడా. అతిగా వాడంటే కొట్టండి, కాళ్ళు చేతులు విరిగేదాకా కొట్టండి. నేనేమన్నా మిమ్మల్ని చేసుకోమని బతిమాలానా, కాళ్ళ మీద పడ్డానా? మీరే చూసి చూడగానే ఎగిరి గంతేసి ఎదురనే వెలకలా పడ్డాను. మాడు అదిరి 3 ముళ్ళు వేశాక ఎవరినని ఏం ప్రయోజనమే? కర్మ కర్మ అనుభవించాలి. అందుకే వీరబ్రహ్మంగా ఉన్నారు తెలుసా, ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎవరికి నన్ను తప్పనే. ఆడపిల్లలు కన్ను కొట్టే ఏం చేయమండి? దెబ్బకు దెయ్యం వదిలించావు, దెబ్బకు దెయ్యం వదిలించావు. అబ్బబ్బబ్బా అమ్మమ్మమ్మమ్మమ్మా. ఇంతకీ ఏంట్రా నువ్వు అనేది? నీకు ద్రోహం చేస్తున్నా అంటావా, నీ సొమ్ముడికి తింటున్నా అంటావా? ఆ రెండు చేయటం లేదని అంటున్నా. నా మేలు కోసం నువ్వు ద్రోహం చేసుకుంటా. ఏమిటి అర్థంగా చెప్పబోయ్? ఐఎమ్ ది బాస్. రే, నా పెట్టుబడి వడ్డీతో సహా ఎప్పుడో వచ్చేస్తారా, కానీ నీకేం మిగిలింది? పెట్టి చాకరీ తప్ప. నాకు ఇస్తున్నా కదరా ఏదో ఆట. ఇచ్చాను పెద్ద పోడి వాట. ఇంకేం లాభం లేదు. లాభాలు ఎక్కువైపోతున్నాయి, అజీర్తి వచ్చేస్తుంది. అందులో మా ఆవిడ ఏడాదికి పాపం 2 పిల్లల్ని కనేస్తారు. అవన్నీ ఫుల్ స్టాప్ చేయడం కోసం మన లాభాల్లో మన తిరిగి 50-50%. ఓకే రాజు, కదా? ఐఎమ్ ది బాస్. నో ఒరే గిరి. ఇప్పుడు అందుకనే ఇదిగో నీకోసం కొత్తగా కొన్నాను, తీసుకో. కొత్తగారా? నాకెందుకు కొత్తగారు? Shut up! ఈ కారులో నువ్వు వదిన గారు అలా అలా విహరించారంటే ఐఎమ్ ది హ్యాపీయెస్ట్ బగర్ ఇన్ దిస్ వరల్డ్. తీసుకోరా కీప్స్. రారా రే, నీకు మంచి స్వీట్ పట్టుకొచ్చాను రా. ఇదిగో తీసుకో. వాస్తాత ఏడి? సరే రాజు, ఇదేనా రావడం? రే, నేను దిగుతున్నాను వస్తున్నాను నువ్వు అడుగుతున్నావు. టాటా టాటా. రే, పిల్లల్ని జాగ్రత్త తింటండి రా. ఎరా ఒంట్లో ఎలా ఉంది? ఒంట్లో ఎలా ఉంది అని అడగదురా. డాక్టర్లు ఫీజులు తీసుకుని బాగుపడుతున్నారని అడుగు. బాగుపడుతున్నారని చెప్పరా. ఇది నన్ను వదిలి ఒక క్షణం కూడా ఉండలేరా పిచ్చుకోనా? అలాగే చిట్న కూడా తీసుకురాలేకపోయావా? వద్దాము సామాన్లని సర్దుకుంది. ఇంతట్లోకి వరలక్ష్మి నొప్పులు వచ్చే పాప. వరలక్ష్మి ఎవర్రా? వరలక్ష్మి ఎవరేమిట్రా? మన సుజాత తల్లిరా. అయితే వీటితోనే కాలక్షేపం చేస్తున్నావు. ఏం చేస్తాను చెప్పరా. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళే సంసారాలు చేసుకుంటారు. ఇల్లంతా బోసిపోయింది. అందుకే వీడితో కాలక్షేపం చేస్తాను. రే, వచ్చింది పొరుగురు. ఏమన్నా దట్టిల్లేమో కంపలు ములుగుతాయి. కళ్ళజోళ్ళు పెట్టండి రా. రే ఫూల్, కుక్కల కళ్ళజోళ్ళు ఏమిట్రా? అవునరా, వీటన్నిటినీ పెంచేది మీ మరదలరా. దాని కంటి దెబ్బ వీటికి వచ్చేసి అత్తమాను రెప్పలార్పడాలు కన్ను కొట్టాలు. పరాయి కుక్కలు కనపడితే చాలు. అయ్యో నా పాటలు. నీ మొహంలో నవ్వు చూసి ఎంత కాలం అయిందా?